డిమోటి కాలనీ 2 పార్ట్ 1 మీకు అందరికీ తెలిసిందే. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు పాతబడిన బంగ్లాకు వెళ్తారు. అక్కడ ఒక గోల్డెన్ హారం కనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి ఏమైందన్నది మనం ఫస్ట్ పార్ట్లో చూపించారు. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది. బోత్ టెక్నికల్ అండ్ హర్రర్ సెన్స్. చాలా విషయాల్లో మోస్ట్లీ మూవీలో ఉండే లాజిక్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. మరి సెకండ్ పార్ట్లో కూడా అలానే వర్క్ అయిందా లేదా అనేది చూద్దాం. డెమోటి కాలనీలో ఒక ఇంట్లో మిస్టరీ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్కి మిస్టరీ ఉండడం వల్ల ఆ హౌస్కి ఎవరూ వెళ్ళరు. సో ఆ మిస్టరీ మర్డర్స్లో ఒకరైన మన శ్యామ్ ఉర్ఫ్ రిచర్డ్ సూసైడ్కి గల రీజన్ తెలుసుకోవాలని తన ప్రియురాలైన డెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. దానికోసం ఒక స్వామీజీ దావోజీ హెల్ప్ తీసుకుంటుంది. నెక్స్ట్ శ్యాముల్ రిచర్డ్ ఆత్మతో మాట్లాడిందా, తన సూసైడ్కి గల రీజన్ తెలుసుకుందా, ఫస్ట్ పార్ట్లోని శ్రీనివాస్ మన హీరో బ్రతికాడా లేదా, తన అన్నకి తనకి ఎలాంటి రిలేషన్ ఉంది, స్వామీజీ తనకి హెల్ప్ చేశాడా లేదా, మనం ఈ డిమోటి కాలనీ పార్ట్ 2లో చూస్తాం. సెకండ్ పార్ట్కి వస్తే మనం ఫస్ట్ పార్ట్ 2015 టైం పీరియడ్లో స్టార్ట్ అవ్వడం చూస్తాం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి 2009 to 2021 టైం పీరియడ్లో రన్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లానే ఈ పార్ట్లో కూడా ఫస్ట్ హాఫ్లో సస్పెన్స్ అండ్ లాజిక్స్తో మంచిగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు మన డైరెక్టర్ అజయ్ ఆర్ జానముత్తు గారు. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ చాలా బాగా చూపించడం జరిగింది. మనం డెబ్బీ తన లవర్ ఆత్మతో మాట్లాడే సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. వీళ్ళతో ఉండే సీన్స్ అన్నీ హాలీవుడ్ మూవీస్ ఇన్స్పిరేషన్గా అనిపించినా ఆ సీన్స్ అన్నీ చాలా బాగా తీశారు కూడా. ఫస్ట్ హాఫ్లో ఉండే విఎఫ్ఎక్స్ అండ్ సౌండ్ మిక్సింగ్ చాలా బాగుంటాయి. డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకున్నారో క్లియర్గా మంచిగా స్క్రీన్ ప్లేతో మూవీ ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీలో కావాల్సిన లాజిక్స్ అన్నీ పక్కన పెడతారు. మనం ఏమైతే ఫస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్లో చూస్తామో సేమ్ సీన్ రిపీట్ అవుతాయి. సో మనం మూవీ ఏమవుతుందని ఇక్కడ నుంచి ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్టర్ కొంచెం దృష్టి పెట్టాల్సింది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కొన్ని సీన్స్లో గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తారు అని క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇలాంటి సూపర్ నేచురల్ సస్పెన్స్ మూవీస్లో విఎఫ్ఎక్స్ అనేది బెటర్గా ఉంటే చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ మన ఫస్ట్ హాఫ్లో ఏమైతే లాజిక్ చూస్తామో సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ అవన్నీ పక్కన పెడతారు. యాక్టింగ్ విషయానికి వస్తే మెయిన్లీ డెబీ అండ్ దావోషి వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. మెయిన్ లీడ్గా చేసిన అరుణ్ నిధి మన శ్రీనివాస్ తన యాక్టింగ్ మూవీకి చాలా ప్లస్ అయ్యింది. మిగతా క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళకు ఉన్న పరిధిలో వాళ్ళందరూ బాగానే చేశారు. క్లైమాక్స్లో వచ్చే పోస్ట్ సీన్స్ పార్ట్ 3 ఉందని చెప్పిన ఈ పార్ట్లోనే ఆ స్టోరీని కూడా ఇంక్లూడ్ చేసి సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసి ఉంటే చాలా బాగుండేది. ఫైనల్గా సెకండ్ హాఫ్లో కొన్ని లాజిక్స్ అన్ని పక్కన పెడితే మిగతా అంతా మూవీ ఎంజాయ్ చేసేలాగానే ఉంది. దట్స్ ద రివ్యూ ఫర్ డిమోటి కాలనీ 2. ఫిల్కో ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.